నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు రాజ్యాంగంలోని 124వ అధికరణంలో 2వ క్లాస్ కింద తనకు లభించిన అధికారాలను ఉపయోగిస్తూ రాష్ట్రపతి ఎన్వి రమణను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు చీఫ్ జస్టిస్ గా నూతలపాటి వెంకటరమణపై V3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం తెలుగు వారికి మరో అరుదైన గౌరవం దక్కింది సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ బాధ్యతలు స్వీకరించారు నిన్నటితో జస్టిస్ ఎస్ఏ బోబ్డే పదవీ కాలం పూర్తయింది 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి దక్కాల్సి ఉంటుంది జస్టిస్ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు గణపతిరావు సరోజిని ఆయన తల్లిదండ్రులు ఆయన కంచికచెర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి అమరావతిలోని RVVN కాలేజీలో BScలో పట్టా పొందారు 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదై న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు Chief Justice of the Supreme Court of India, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear of Congratulations, the best wishes for a successful tenure. Thank you. ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు హైకోర్టుతో పాటు కేంద్ర రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్లో ప్రాక్టీస్ చేశారు సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు రాజ్యాంగపరమైన క్రిమినల్ సర్వీస్ అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ అడ్వకేట్గా వ్యవహరించారు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు అదనపు అడ్వకేట్ జనరల్గాను బాధ్యతలు నిర్వర్తించారు సంవత్సరం జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు దేశ విదేశాల్లో జరిగిన పలు న్యాయ సదస్సులో జస్టిస్ రమణ ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ ప్రెసిడెంట్గా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ చీఫ్ జస్టిస్గా పనిచేసిన డి మురుగేషన్ జూన్లో పదవి విరమణ పొందడంతో ఆయన స్థానంలో జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తిగా భారత ప్రధాన న్యాయమూర్తి పి సదాశివన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు 2013 సెప్టెంబర్ 2 సోమవారం రోజు రాజ్ నివాసంలో ఆడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేతుల మీదుగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. 2014 ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో వీరు 2వ తెలుగువారు. జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. వీరు 2వ తెలుగు వ్యక్తి. వెంకటరమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వారిలో 2వ వారు. 1966 జూన్ 30 నుండి 1967 ఏప్రిల్ 11 వరకు మరో తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను నెరవేర్చారు. జస్టిస్ ఎన్వి రమణకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. అవసరమైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. తెలుగులోనే పలకరిస్తారు. న్యాయవాదిగా న్యాయమూర్తిగా తెలుగులోనే ఎక్కువగా వాడుతుంటారు. కోర్టు వ్యవహారాల్లో పారదర్శకత అవసరం. మనకు తెలిసిన మన యాసతో కూడిన మన తెలుగు భాషలో మాట్లాడడానికి, కేసుల్లో వాదించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అంటారాయన. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదిగా పనిచేశారు. 13 సంవత్సరాల కాలంలో దాదాపు 60,000 కేసులను పరిష్కరించారు. ముస్లిం రిజర్వేషన్లపై విచారణ జరిపిన 5 జడ్జీల ధర్మాసనంలో జస్టిస్ రమణ ఒకరు. ఈ కేసులో మెజార్టీ జడ్జీల తీర్పుతో ఆయన విభేదించారు. కులాలు, మతాల వారి రిజర్వేషన్లు సంఘాన్ని విడగొడతాయని, రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలన్నారు. పర్యావరణ కేసుల్లో చెరువులు, కుంటల పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టరాదని, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని తీర్పులు చెప్పారు.
ఇది తెలుగు జాతికి దక్కిన అరుదైన గౌరవం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు తెలుగు రాష్ట్ర ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు పౌరుషం దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిరోహించిందని సంబూరాలు చేసుకుంటున్నారు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.